ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 4వ అధ్యాయము 24వ వచనం. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. ఆమెన్, హల్లెలూయా. దేవుని యందు విశ్వసించి ఆయన నామమును గణపరచువారు, దేవుని యందు భయభక్తులు గలవారు మాటలాడే విధానము చాలా స్పష్టంగా మృదువుగా ఉండాలి. అబద్ధములు, మోసకరమైన మాటలు, బూతు మాటలు నోటి నుండి రాకూడదు. నోరు అదుపులో ఉంచాలి. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కావున ప్రియ సహోదర సహోదరి, దావీదు కుమారుడును ఇశ్రాయేలుకు రాజైన సొలొమోను గారు వాక్యం ద్వారా మనకు తెలియజేయుచున్నారు. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు భయభక్తులు గలవారమైతే మనము పొరపాటున నోటితో మూర్ఖపు మాటలు మాట్లాడకూడదు, మోసకరమైన మాటలు పలుకకూడదు. మనకు ఎన్ని శ్రమలు ఆవరించినా, ఎంత ఇబ్బందులు గురి చేసినా సరే, మనము నోటి ద్వారా అటువంటి మాటలు పలుకరాదు. మన విశ్వాసాన్ని రుజువు చేసుకోవాలి. మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. దేవుని యందు మనము నిలిచియున్న వారము కనుక దేవుని చిత్త ప్రకారము ప్రవర్తించాలి. లోకస్తులు, దేవుని ఎరగని వారు, మూర్ఖులు, భయభక్తులు లేని వారు చెడ్డ మాటలు పలుకుతారు, బూతు మాటలు పలుకుతారు, మోసకరమైనవి పలుకుతారు. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని ఆజ్ఞలకు లోబడదాం, ఆయన చిత్తాన్ని నెరవేర్చుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ యొక్క వాక్యము విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలనందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ ప్రియ బిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖంలో ఉన్న బిడ్డలను వాదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో వారికి సాటి అయిన సహాయకులను నియమించండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహకారులను నియమించండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో మీ యొక్క సువార్త పరిచర్య చేసి మీ నామమును ఘనపరిచే బిడ్డలుగా చేయండి. పిల్లలు తల్లిదండ్రుల మాట వినేలా మీ కృప ఉంచండి. ఎటువంటి చెడు వ్యసనములు లేకుండా క్రమశిక్షణ కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే కృప దయచేయండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. ట్రాన్స్ఫర్స్ నిమిత్తము అప్లై చేసుకున్న బిడ్డలకు వారు కోరుకున్న ప్రాంతాలలో ఉద్యోగము చేయుటకు మీ కృప అనుగ్రహించండి. రిటైర్మెంట్ గురించి అప్లై చేసిన బిడ్డలకు త్వరలో శాంక్షన్ అయ్యేలాగున మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేయండి. శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా యేసు నామంలో విడుదల కలుగునుగాక. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.